హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఏడీ స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడీ స్టడీ పాయింట్. ఇంకా మన ఛానల్లో 19 స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, తెలంగాణ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్, దీంతో పాటుగా ఛానల్లో క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్ ఉంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అండి. హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ వచ్చరికి షిమ్లా అండి. హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు ఉన్నారు. గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా గారు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ బర్డ్ వచ్చరికి వెస్ట్రన్ ట్రగోపన్. స్టేట్ యానిమల్ వచ్చరికి స్నో లెపర్డ్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్, క్యాపిటల్ షిమ్లా, సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, స్టేట్ బర్డ్ వెస్టర్న్ ట్రగోపన్, స్టేట్ యానిమల్ స్నో లెపర్డ్. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి హిమాచల్ ప్రదేశ్లో క్యాపిటల్ కానీ, సీఎం కానీ, గవర్నర్ కానీ స్టార్టింగ్ విత్ ఎస్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ వచ్చేసరికి ఇక్కడ ఒకసారి చూడండి మ్యాప్లో. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, సింబాల్బరా నేషనల్ పార్క్, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, కిర్ గంగా నేషనల్ పార్క్. వీటితో పాటుగా ఇక్కడ పాసెస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. బారాలచలా పాస్, రోహతంగ్ పాస్, ఈ 2 పాసెస్ ఉన్నాయండి. ఇవి ఇంపార్టెంట్ పాసెస్, గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించండి. నేషనల్ పార్క్స్ వచ్చేసరికి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అండి, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉంది. నెక్స్ట్ ఇంద్రకిలా నేషనల్ పార్క్, నెక్స్ట్ కిర్ గంగా నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, సింబాల్బరా నేషనల్ పార్క్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ డ్యామ్స్ అండ్ రివర్ చూద్దాం. బియాస్ రివర్ మీద 2 డ్యామ్స్ ఉన్నాయండి. అదొకసారికి పందోహ్ డ్యామ్ అండ్ మహారాణా ప్రతాప్ సాగర్ రిజర్వాయర్. ఈ 2 బియాస్ రివర్ మీద ఉన్నాయండి. నెక్స్ట్ సట్లెజ్ రివర్ మీద 3 డ్యామ్స్ ఉన్నాయండి. అది వచ్చరికి నత్పా డ్యామ్, బాక్రా నంగల్ డ్యామ్, గోవింద్ సాగర్ రిజర్వాయర్. ఇవి 3 వచ్చరికి సట్లెజ్ రివర్ మీద ఉన్నాయండి. నెక్స్ట్ వన్ రావి రివర్ మీద వచ్చరికి ఒక డ్యామ్ ఉందండి. ఇది వచ్చరికి చమేరా డ్యామ్ అండి. చమేరా డ్యామ్ వచ్చరికి రావి రివర్ మీద ఉంది. దీంట్లో ఇంపార్టెన్స్ వచ్చరికి బాక్రా నంగల్ డ్యామ్ వచ్చరికి ఇది సట్లెజ్ రివర్ మీద ఉన్నది, ఇంపార్టెంట్ అండి బాక్రా నంగల్ డ్యామ్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లేక్ చూద్దామండి. చంద్రతాల్ లేక్, మహారాణా ప్రతాప్ సాగర్ లేక్, సూరజ్ తాల్ లేక్, సూరజ్ కుంద్ లేక్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ లేక్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అండి. వీటితో పాటుగా ఇంకా 25+ ఉన్నాయి, కానీ ఇవి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్ వచ్చరికి షిల్లా పీక్ అండి. ఇది వచ్చరికి కిన్ననౌర్ డిస్టిక్లో ఉందండి. దీని రేంజ్ వచ్చరికి కిన్ననౌర్ డిస్టిక్ ఉంది. దీని హైట్ వచ్చరికి 7025 మీటర్స్ అండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సెంచర్ వచ్చరికి ఫస్ట్ వన్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అండి. ఇది వచ్చరికి ఇది నేషనల్ పార్కే కాకుండా వైల్డ్ లైఫ్ శాంచురీ ఆల్సో. సెకండ్ వన్ బాండ్లీ శాంచురీ అండి, బాండ్లీ శాంచురీ. థర్డ్ వన్ ధరంగటి వైల్డ్ లైఫ్ శాంచురీ, కాలాతూప్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కన్వార్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కోకన్ వైల్డ్ లైఫ్ శాంచురీ, చైల్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, చుర్దార్ వైల్డ్ లైఫ్ శాంచురీ, దౌల్దర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, మనాలి వైల్డ్ లైఫ్ శాంచురీ, కైస్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కుక్జీ వైల్డ్ లైఫ్ శాంచురీ. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంచురీ, బాండ్లీ శాంచురీ, దారంగటి వైల్డ్ లైఫ్ శాంచురీ, కాలాతూప్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కన్వార్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కోకన్ వైల్డ్ లైఫ్ శాంచురీ, చైల్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, చుర్దార్ వైల్డ్ లైఫ్ శాంచురీ, దౌలదర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, మనాలి వైల్డ్ లైఫ్ శాంచురీ, కైస్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కుక్డీ వైల్డ్ లైఫ్ శాంచురీ. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అండి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చేసరికి బాక్రా నంగల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అండి. బాక్రా నంగల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసరికి సట్లెజ్ రివర్ మీద ఉందండి. ఇది 1325 మెగావాట్స్ అండి. 1325 మెగావాట్స్ సట్లెజ్ రివర్ మీద ఉందండి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి జూలీ, చర్హి, దమాన్, చపేలి, మహాసు, నాటి, డంగి, చంబా, దాలి, జైంతా, దఫ్ అండ్ స్టిక్ డ్యాన్స్ అండి. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్. వన్స్ అగైన్ రిపీటెడ్, జాలీ, చర్హి, దమాన్, చపేలి, మహాసు,
నాటి, డంగి, చెంబా, దౌలి, జైంత, దఫ్, స్టిక్ డ్యాన్స్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ అండి. గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మిస్లెనియస్ అంశాలలో స్నో లెపర్డ్స్ అండి. స్నో లెపర్డ్స్ వచ్చేసరికి ఇండియాలో హైయెస్ట్ ఉంది. ఫస్ట్ ప్లేస్ లడాక్ అండి. దెన్ హిమాచల్ ప్రదేశ్ అండి. సెకండ్ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్ ఉంది స్నో లెపర్డ్స్ ఎక్కువ ఉన్న స్టేట్లలో. సెకండ్ వన్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ వరల్డ్ వచ్చేసరికి కూడా ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. ఇది హిక్కిం పోస్ట్ ఆఫీస్ అంటాము. హిక్కిం పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే హిక్కిం పాస్ దగ్గర ఉందండి. ఇది సముద్ర మట్టానికి 14,567 ఫీట్ హైట్లో ఉందండి. 14,567 ఫీట్ హైట్లో సముద్ర మట్టానికి ఉంది. ఇది ఏ పాస్ దగ్గర ఉందంటే హిక్కిం పాస్ దగ్గర ఉంది. సో దీన్ని పోస్ట్ ఆఫీస్ నేమ్ కూడా హిక్కిం అండి. ఇది హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్ అండి. నెక్స్ట్ హైయెస్ట్ రోడ్వే టన్నల్. హైయెస్ట్ రోడ్వే టన్నల్ వచ్చరికి ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. ఇది ఆ టన్నల్ నేమ్ వచ్చరికి అటల్ టన్నల్ అండి. ఇది ఎక్కడ ఉందంటే రోహతంగ్ పాస్లో ఉందండి. రోహతంగ్ పాస్లో ఉంది. దాని పేరు అటల్ టన్నల్. ఇది వచ్చరికి హైయెస్ట్ రోడ్వే టన్నల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇండియాలోనే హైయెస్ట్ రోడ్వే టన్నల్ అండి. నెక్స్ట్ షిప్కిలా పాస్. షిప్కిలా పాస్ అనేది ఇండియాను టిబెట్ మధ్యలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాస్ అండి. ఇది వచ్చరికి ఇండియా నుంచి డైరెక్ట్ దీని కనెక్టింగ్ అనేది టిబెట్కి ఎంట్రీ ఉంటుందండి. డైరెక్ట్గా ఈ పాస్లో మనం ఎంటర్ అయినామంటే ఇండియాలో హిమాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయినామంటే డైరెక్ట్ ఇది టిబెట్కి కనెక్టింగ్లో ఉంటుందండి. నెక్స్ట్ ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా వచ్చరికి ఇది చిట్కుల్ అండి. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం చెప్పినట్టుగా ఇది ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటిది మనా అండి. మనా విలేజ్ అండ్ చిట్కుల్ విలేజ్. మనా విలేజ్ వచ్చరికి ఉత్తరాఖండ్లో ఉంది. చిట్కుల్ వచ్చరికి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. దీన్ని ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అంటాము. దీన్ని ప్రీవియస్గా లాస్ట్ విలేజెస్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. దాన్ని ఇప్పుడు రీనేమ్ యాజ్ ఏ ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అని రీనేమ్ చేశారండి. ఇవే కాకుండా ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనేది చాలా వరకు చేంజ్ చేశారు. కానీ అందులో ఇంపార్టెంట్ వచ్చేసరికి విలేజ్ ఒకటి చిట్కుల్ అండ్ సెకండ్ వన్ మనా అండి. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జ్వాలాముఖి టెంపుల్ అండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి జ్వాలాముఖి టెంపుల్ వచ్చరికి వరల్డ్ సైంటిఫిక్ ఛాలెంజ్లో టాప్ 10లో ఉన్నటువంటి ఇదొక వన్ ఆఫ్ ఛాలెంజ్ అండి. ఇది ఎందుకు ఛాలెంజింగ్గా ఉందంటే ఇక్కడ ఫైర్ ఉంటుందండి. ఈ ఫైర్ అనేది న్యాచురల్గా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందండి. ఇది వచ్చరికి వరల్డ్ సైంటిఫిక్ ఛాలెంజ్లో ఇది ఒక వన్ ఆఫ్ ది ఛాలెంజ్ అండి. నెక్స్ట్ మౌంటైన్ రేంజెస్ అంటే పర్వత శ్రేణులు వచ్చరికి దౌల్ధర్ అండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ మౌంటైన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ వచ్చరికి ఒక ట్రైబల్ వాళ్ళు ఉంటున్నారండి. అది వచ్చరికి గద్దీస్ ట్రైబల్ ఈజ్ లివింగ్ ఇన్ దౌలధర్ రేంజ్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి వ్యాలీ వచ్చరికి మలానా వ్యాలీ అండి. మలానా వ్యాలీ ఇది వచ్చరికి దీన్ని లిటిల్ గ్రీస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అని అంటామండి. లిటిల్ గ్రీస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అని అంటాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఉన్నటువంటి 18 బయోస్పియర్ రిజర్వ్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకటి ఉందండి. అది వచ్చరికి కోల్డ్ డెసర్ట్ అండి. కోల్డ్ డెసర్ట్ ఇండియాలో టోటల్గా 18 ఉన్నాయండి బయోస్పియర్ రిజర్వ్లో. అందులో వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ నుంచి కోల్డ్ డెసర్ట్ అండి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి రామ్సర్ సైట్ 3 ఉన్నాయండి. అది వచ్చరికి పాంగ్ డ్యామ్, రేణుకా సరస్సు, చంద్రతాల్ అండి. ఇవి వచ్చరికి పాంగ్ డ్యామ్ వచ్చరికి ఇది 156.62 స్క్వేర్ కిలోమీటర్ ఉందండి. రేణుకా సరస్సు రేణుకా లేక్ వచ్చరికి ఇది 2 స్క్వేర్ కిలోమీటర్ ఉందండి. చంద్రతాల్ లేక్ వచ్చరికి ఇది 49 స్క్వేర్ కిలోమీటర్ ఉందండి. ఈ 3 వచ్చరికి రామ్సర్ సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి హిమాచల్ ప్రదేశ్ గురించి. అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్ లిటరసీ రేట్ వచ్చరికి 82.80% అండి. లిటరసీ రేట్ 82.80%. సెక్స్ రేషియో వచ్చరికి 972 ఫీమేల్ పర్ 1000 మేల్ అండి. 972 ఫీమేల్ పర్ 1000 మేల్. టోటల్ జిఐ ట్యాగ్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ 15 అండి. ఈ 15లో మోస్ట్లీ ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్స్ వచ్చరికి ఇక్కడ ఎక్కువ కుల్లు షాల్వా ఇలాంటి షాల్వల మీద ఎక్కువగా ఉన్నటువంటి జిఐ ట్యాగ్స్ ఉన్నాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ బార్డర్ షేర్ విత్ డొమెస్టిక్ బోర్డర్స్ వచ్చరికి జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ అండి. ఇది వచ్చరికి 4 స్టేట్స్ ఒకటి డొమెస్టిక్ బార్డర్ ఉంది. 1 ఇంటర్నేషనల్ బార్డర్ ఉందండి. అది వచ్చరికి చైనా అండి. చైనాకి ఇండియాకు ఉన్న బార్డర్ని 3 సెక్టార్లో సెగ్రిగేట్ చేశారండి. దాన్ని వచ్చరికి వెస్ట్ సెక్టార్, ఈస్ట్ సెక్టార్, మిడిల్ సెక్టార్ అని అంటాము. వెస్ట్ సెక్టార్లో ఉన్నటువంటి ప్లేస్ వచ్చరికి లడాక్ ప్లేస్ అండి ఇండియాది. ఈస్ట్ సెక్టార్లో ఉన్నటువంటి ప్లేస్ వచ్చరికి అరుణాచల్ ప్రదేశ్ అండి. మిడిల్ సెక్టార్లో ఉన్నటువంటి ప్లేస్ వచ్చరికి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం. సో ఇప్పుడు మనకి హిమాచల్ ప్రదేశ్ గురించి చదువుతున్న ఇన్ఫర్మేషన్ కాబట్టి హిమాచల్ ప్రదేశ్ అనేది చైనా తోటి
బార్డర్ షేర్ చేసుకున్న సెక్టర్ వచ్చేసరికి మిడిల్ సెక్టర్ అండి. దాంతో పాటుగా ఉత్తరాఖండ్, సిక్కిం ఈ 2 స్టేట్స్ కూడా హిమాచల్ ప్రదేశ్‌తో పాటుగా మిడిల్ సెక్టార్‌లో ఉంది. ఈస్ట్ సెక్టార్‌లో ఉన్నటువంటిది అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ సెక్టార్‌లో ఉన్నటువంటిది లడాక్ అండి. నెక్స్ట్ ఇండియా అండ్ చైనా మధ్యలో ఒక ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కోసం ఒక పాస్ ఉన్నది. ఇది నథులా పాస్. ఇది ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తారండి ఈ పాస్ అనేది. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఎక్కువ పాసెస్ గురించి ఎక్కువగా ఉంటుందండి. అండ్ ఈజ్ ఫేమస్ ఫర్ జియోగ్రఫికల్ అండ్ టూరిజంకి స్టేట్ అనేది మోస్ట్ ఫేమస్ అండి. అండ్ ఇది స్టార్టింగ్‌లో చెప్పడం ఇన్ఫర్మేషన్ మర్చిపోయానండి. 18థ్ స్టేట్‌గా హిమాచల్ ప్రదేశ్ అనేది 1971 జాన్ 25న హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అనేది షిమ్లా క్యాపిటల్ తోటి ఏర్పడిందండి. ఓకే అండి. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అండి. ఇంకా మన ఛానల్‌లో 20 స్టేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో పాటుగా తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో పాటుగా క్వెషన్ ఆఫ్ ది డే సిరీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ కనుక అందులో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడీ స్టడీ పాయింట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.